హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టక్కని చేసేసుకోండి. మనకి బయట కొనుక్కునేటటువంటి చికెన్ నగెట్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం చూసామంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ మిక్సీ జార్లో బోన్లెస్ చికెన్ అండి 1/2 kg వేసుకోవాలండి. సో బోన్స్ లేకుండా చూసుకోండి. దాంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, తర్వాత 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆరిగానో వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలండి. తర్వాత మీకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు దాకా బ్రెడ్ పొడి వేసుకోవాలండి. దీన్ని మనం ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ చికెన్ మొత్తం మెత్తగా బ్లెండ్ అయిపోయింది కదండి. సో చూసారు కదా, మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా చికెన్ అంతా. ఇప్పుడు మనం దీంట్లో నుంచి కొద్దిగా తీసుకుంటూ మనం రౌండ్గా చేసుకొని తర్వాత చికెన్ నగెట్స్ షేప్లో చేసుకోవాలండి. మీకు అలా నగెట్స్ షేప్లో రాలేదు అంటే మీరు కట్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చండి. ఏం లేదండి, చిన్నగా రోల్ చేసుకొని మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసుకొని మనం ఆ షేప్లో మిడిల్కి ఒత్తుకోవటమేనండి. సో అలా చేసేస్తే చాలా ఈజీగా ఆ షేప్ వచ్చేస్తుందండి. సో చూసారు కదా, రెడీ అయిపోయాయి. ఇలాగే మిగతాయి కూడా రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ మనం ఎగ్లో డిప్ చేసుకోవాలండి. సో 2 వైపులా బాగా డిప్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం బ్రెడ్తో ఇలా నీట్గా కోట్ చేసుకోవాలండి. అలాగే ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్స్తో కోట్ చేసుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని మనం వేడివేడి నూనెలో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. సో మీరు కావాలంటే మీరు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సరే తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. సో నేనైతే అలాగే ఇమీడియట్గా చేసేస్తున్నాను. ఇవి మీరు వేయగానే తిప్పొద్దండి. ఇలా కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చాక మీరు అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటే చక్కగా ఇలా రెడ్డిష్ కలర్లోకి వస్తాయి. లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. సో ఇలా రెడ్ కలర్లోకి రాగానే తీసేసుకోవటమేనండి బయటికి. సో అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. దీంట్లోకి కెచప్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ ఇష్టంగా తిన్న పిల్లలైతే మీరు ఇలా చేసి పెట్టండి. సో చాలా ఎమ్మీగా తినేస్తారు. నా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.